ఇప్పుడు యాంటీబయోటిక్స్ పిల్లలకు కానీ మనం కానీ వేసుకున్నప్పుడు బాడీలో ఏం జరుగుతుంది సార్? మంచి క్వశ్చన్ సార్. యాంటీబయోటిక్ అంటేనే యాంటీబయోటిక్ అంటే మన బాడీలో సో మెనీ బయోమ్స్ ఉంటాయి. మన కొన్ని బయోమ్స్ అంటే మైక్రోబ్స్, కొన్ని మిలియన్స్ మైక్రోబ్స్ మన బాడీలో ఉంటాయి. మిలియన్స్ కౌంట్ చేసుకోలేరు మీరు. మన బ్రీత్లో కానీ, మన స్టమక్లో కానీ, మన బాడీలో కానీ, మన మొత్తం బాడీలో టోటల్గా ఒక మైక్రోబ్స్ అనేటువంటి బాడీలో మొత్తం బాడీ. ఎందుకు మైక్రోబ్స్ అంటే దీంట్లో 99% మీకు బాడీకి హెల్ప్ చేసేటివి ఉంటాయి. ఈ మైక్రోబ్స్ లేకపోతే మీ ఇమ్యూన్ సిస్టమ్ టోటల్ డౌన్ అయిపోతుంది. ప్రాసెస్ని బెటర్ చేయడానికి మీ మైక్రోబ్స్ నుంచి ఇదంతా జరుగుతుంది. పెథలాజికల్ కండిషన్స్ కానివ్వండి, ఫిజియలాజికల్ కండిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మైక్రోబ్స్ హెల్ప్ తోటే మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. ప్రాసెస్ ని హెల్ప్ చేస్తాయి. మనం ఒక్కరమే కాదు, మన బాడీలో మొత్తం యూనివర్స్ అంతా ఉంది ఈ మైక్రోబ్స్ అనేటువంటిది. సో యాంటీబయాటిక్ అనేటువంటిది బాడీలోకి వేయడం వల్ల మనం యాంటీబయాటిక్ అనేది ఇన్ఫెక్షన్ కి అగెనిస్ట్ గా మనం వేస్తాం. ఆ 0.1% ఏదైతే ఇన్ఫెక్షన్ బాడీలో ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ ని అదేమైతుంది, మిగతా మైక్రోబ్స్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ చేస్తూ డిసీజ్ అనేది క్రియేట్ చేస్తుంది సిమ్టమ్స్ ద్వారా. సో ఈ యొక్క 1% ఆర్ 0.1% ఏదైతే మనకు ఈ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ ఉందో దాన్ని చంపడానికి మనం యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల హెల్తీ మైక్రోబ్స్ కూడా చనిపోతాయి. అర్థమైంది మీకు లాజిక్? మీ ప్రాసెస్ ని బెటర్ చేయడానికి హెల్తీ మైక్రోబ్స్ కూడా యాంటీబయాటిక్ అంటున్నాం. దాన్ని యాంటీబయాటిక్ అంటే బయోమ్స్ కి అపోజిట్, పేరులోనే ఉంది యాంటీబయోమ్స్. అంటే మీ మైక్రోబ్స్ కు యాంటీగా పనిచేసేటువంటి ఆ మైక్రోబ్స్ లో హెల్తీ మైక్రోబ్స్ ఉంటాయి, ఆ మైక్రోబ్స్ లో డిసీజ్డ్ మైక్రోబ్స్ ఉంటాయి, వైరస్ కానివ్వండి. సో ఒక్క దొంగను చంపడానికి టోటల్ మనం ఒక మిలిటరీ వ్యవస్థనే చంపేస్తున్నాం. అర్థమైంది మీకు? సో దానివల్ల ఏమవుతుందంటే కనుక వీక్ అయిపోయి సిస్టమ్ వీక్ అయిపోయి సో డిసీజ్ కూడా తగ్గిపోద్ది. అప్పటికి సిస్టమ్ కూడా వీక్ అయింటది. మళ్ళీ ఈ మైక్రోబ్స్ మళ్ళీ రీఫార్మ్ కావడానికి 3 months to 4 months టైం పడుతుంది. అందుకే చాలా మంది యాంటీబయాటిక్ తర్వాత 2 to 3 months దాకా వీక్ ఉంటారు. సార్, యాంటీబయాటిక్ అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నే క్యూర్ చేస్తుందా? అంటే మన బాడీలో ఇప్పుడు వైరస్ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ అనేది యాక్చువల్ గా కనుక బ్యాక్టీరియల్, యాంటీవైరల్ డ్రగ్స్ వేరైతే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ వేరైతే. యాంటీబయాటిక్ అనేటువంటిది మనకు జనరల్ గా యాంటీ బ్యాక్టీరియాని కిల్ చేసేటువంటి సిస్టమ్. యాంటీవైరల్ డ్రగ్స్ ఇంకా కొంచెం డీప్ గా ఇంకొక స్ట్రాంగ్ ఉంటాయి. యాంటీవైరల్ వైరస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది. కోవిడ్ టైంలో చాలా కేసెస్ చూసాము మనం. అసలు నా ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, కోవిడ్ అంటే ఇట్స్ ఎ వైరస్ కేసు కదా సార్, ఎందుకు ఆ టైంలో యాజ్ ఒకటి ఇచ్చారు యాంటీబయాటిక్, ఏంటది పేరు? అదేలేండి, చెప్పండి. యాంటీబయాటిక్ ఎందుకు ఇచ్చారు? ఇట్స్ యాంటీవైరస్, యాంటీవైరల్ వాడాలి, యాంటీవైరల్ డ్రగ్స్ వాడాలి. అది అంటే టాబ్లెట్ ఫామ్ లో కూడా ఉంటాయి అవి యాంటీవైరల్స్? ఉంటాయి. అంటే మనం జనరల్ గా వ్యాక్సిన్స్ చూస్తుంటాం కదా. అలోపతి నాలెడ్జ్ నాకు అంత ఐఎమ్ నాట్ సో స్ట్రాంగ్. అంటే హోమియోపతిలో కూడా ఉంటాయి. హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం కదా. యాంటీబయాటిక్ అంటే బెటర్ గా పనిచేసే సపోర్టింగ్ మెడిసిన్స్. అంటే మీకు హోమియోపతి అనేది మీ సిస్టమ్ ను బెటర్ చేయడానికి పనికొచ్చే సిస్టమే కానీ యాంటీబయాటిక్ లాగా పనిచేసే మెడిసిన్ కాదు. జనరల్ చెప్తున్నా కదా, మనకు కోవిడ్ టైంలో 2 months వరకు మెడికల్ షాప్స్ బంద్ ఉండేటువంటివి, మెడిసిన్ అవైలబుల్ ఉండేది కాదు, ఏ డాక్టర్ దగ్గర పేషెంట్ పోయేటోడు కాదు, అందరూ బాగానే ఉన్నారు. అప్పుడు వచ్చినాయి జబ్బులు దగ్గు. చాలా మంది సార్ కోవిడ్ టైంలో మాకు ఇన్ఫెక్షన్స్ రాలే. ఎందుకంటే సైకలాజికల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మెడిసిన్ అవైలబిలిటీ ఈజీగా ఉండేసరికి మన ప్రాబ్లం కంటే ముందే పరిగెత్తి మెడిసిన్ తెచ్చుకుంటున్నాం. డేంజర్ అది అంటున్నా. అంటే మన వండర్ఫుల్ సిస్టాన్ని, మనం బ్యూటిఫుల్ లైఫ్ని మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేసుకోవద్దని చెప్తున్నా. అంతే నేను చెప్పేది. ఏంటంటే కనుక మనకు వచ్చే ఈరోజు ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి, డయాబెటీస్ ప్రాబ్లం కానివ్వండి, ఈ షుగర్ ప్రాబ్లం, మన హైపర్ టెన్షన్ ప్రాబ్లం కానివ్వండి, ఎనీ ప్రాబ్లం అనేది గట్ ఈజ్ అ కీ. గట్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్, ఆల్ ప్రాబ్లమ్స్. గట్ను డిస్టర్బ్ చేసే కొద్దీ మిగతా డెవలప్ అవుతాయి. ఈ గట్ డిస్టర్బెన్స్, సపోజ్ యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల మన బాడీలో కడుపులో కొన్ని మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ అన్ని కూడా డెడ్ అయిపోతాయి. ప్లస్ ప్రాబ్లం అనేది సప్రెస్ అవుతుంది. ప్రాబ్లం అనేది సప్రెస్ కావడం వల్ల ఈ సప్రెస్డ్ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో అట్లే క్యారీ అవుతుంటుంది. అంటే 90%, 95% ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది, ఆ 5% పించింగ్ చేస్తుంటుంది లోపల. అది బయటికి రాదు, లోపలికి పోదు. సో అది మీకు క్రానిక్ కండిషన్ గా మారుతుంది, ఫీవరిష్ కండిషన్ గా మారుతుంది. కోవిడ్ తర్వాత కాంప్లికేషన్స్ అన్నామే. చాలా మంది సెకండ్ టైం కోవిడ్ ఎందుకు వస్తుంది? సెకండ్ టైం కోవిడ్ ఎందుకు వస్తుంది? ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకూడదే. సెకండ్ టైం కోవిడ్ ఎందుకు వస్తుంటే, ఫస్ట్ టైం ఆల్రెడీ మెడిసిన్స్ మనం సప్రెస్ చేసి ఆ 5% ఇన్ఫెక్షన్ బాడీలో అట్లే స్టోర్ చేసి దాది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత యాక్టివేట్ అవుతుంది. అది సెకండ్ టైం ఇన్ఫెక్షన్. బయట నుంచి రాదు సెకండ్ టైం. సెకండ్ టైం ఇన్ఫెక్షన్ లోపల నుంచి డైరెక్ట్ అవుతుంది. సెకండ్ టైం టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? 2-3 సార్లు ఇయర్లీ వన్స్ ఎందుకు టైఫాయిడ్ వస్తుంది?
చెప్తాం, మనం చెప్తున్నాం కదా, ఫస్ట్ టైం మనం ఏం చేస్తాం, మెడిసిన్స్ తోటి దాన్ని సప్రెస్ చేస్తాం. మళ్ళీ ఒక 1 year తర్వాత వెదర్ కండిషన్స్ అన్ని కొంచెం డల్గా ఉన్నప్పుడు మన బాడీ వీక్ అవుతుంది కాబట్టి ఈ యొక్క 5% ఇన్ఫెక్షన్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సెకండ్ టైం టైఫాయిడ్, మళ్ళీ మెడిసిన్ వాడతాం, థర్డ్ టైం టైఫాయిడ్. ఈ మెడిసిన్స్ వాడుకుంటూ పోతే టోటల్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్, అబ్జార్ప్షన్ సిస్టమ్, గట్ ఇష్యూ, మొత్తం సిస్టమ్ డిస్టర్బెన్స్, రేపొద్దున అనిమిక్ కండిషన్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా కదా. ఆ ఫస్ట్ టైమే మనం కనుక సింపుల్ మెడిసిన్స్ తోటి మన బాడీని కనుక మన బాడీ ట్రీట్ చేసుకోవాలి ప్రాబ్లమ్ని, మెడిసిన్స్ కాదు. ఫస్ట్ మన బాడీ మన ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకోవాలి, మెడిసిన్స్ తో కాదు. మెడిసిన్స్ తో ట్రీట్ చేసుకోవడం వల్ల మీకు టెంపరరీ మెడిసిన్ సపోర్ట్ ఉంటుంది కానీ పర్మనెంట్ మెడిసిన్ సపోర్ట్ ఉండదు మీకు.